మిర్చి రైతులకైతే చాలా కష్టం వచ్చిందండి. మిర్చి ధరలు తగ్గిపోయినాయి. రైతులైతే ఆందోళనలో ఉన్నారు. ధర పతనం, మిర్చి రైతు ఆగమాగం అంటూ ఈ న్యూస్ పేపర్లో పెట్టిన కథనాలు వస్తూ ఉన్నాయి. మిర్చి రైతు కంట్లో మంట అంటూ ఒక దాంట్లో అయితే మిర్చి రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారట. మిర్చి ధరలు మరింత పతనం అవడంతో తప్పనిసరిగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు మనం దాంట్లోనే అప్డేట్ తెలుసుకుందాం. మిర్చి ధరలు మరింత పతనమైన సంగతి మన తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిందేనండి. మామూలుగా 8,000, 9,000, 10,000, 11, 12 రకాలను బట్టి ధరలతో దారుణంగా నష్టపోవడం అయితే జరిగింది. ఏదో చైనాకి సంబంధించి మిర్చి విత్తనాల్లోంచి ఆయిల్ తీయడం కోసం మనకు వచ్చే రకం 1-2 రకాలు తేజ అని అవి మాత్రమే కాస్త రేటు పలుకుతా ఉన్నాయి. అవి కూడా మంచి క్వాలిటీ అయితేనే చేస్తున్నారు. తక్కువ రకం అయితే అందులో కూడా తీసుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి తేజ 341 నెంబర్ 5 అని 10,000, 11,000, 12,000 దగ్గర రేటు పలుకుతా ఉంటాయి. ఆ ధరల కంటే ఇంకా ధర తగ్గిపోయి కింటాకి 500 రూపాయలకు ఇంకా తగ్గిపోయి పతనం అయిపోతానని చెప్తున్నారు రైతులు. రైతు సోదరులు అయితే ఒకసారి క్లియర్ గా ఆలోచన చేసుకోవాలి. మిర్చి సాగు గణనీయంగా తగ్గించకపోతే చాలా ఇబ్బంది పడాల్సింది రైతులే. వ్యాపారస్తులు ఇబ్బంది పడరు, ప్రభుత్వాలు ఎలాంటి సహాయం అందించో అవన్నీ తెలిసిన విషయమే. కుదిరితే మిర్చి సాగు 1 సంవత్సరం ఆపేసినా కూడా నష్టపోవడం కన్నా, ఆదాయం లేకుంటే పానే నష్టపోవడం కన్నా కామ్గా ఉండడం ఉత్తమం. కోల్డ్ స్టోరేజీలు మొత్తం దేశవ్యాప్తంగా ఫుల్ గా ఉన్నాయన్న విషయం మనం గత వీడియోలో చాలా సార్లు చెప్పుకున్నాం. మళ్లీ మిర్చి పెద్ద ఎత్తున సాగు చేసి ఎకరాకి 2 లక్షలు 3 లక్షల దాకా ఖర్చు పెట్టి ఎకరాకి 1,00,000 నష్టపోయే బదులు మొక్కజొన్న లాంటి పంటలు 3 నెలలకు చేతికి వచ్చే పంట టైప్ అలాంటి సంబంధిత పంటల్ని జొన్న పంట వేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ పంటలు చాలా ఉంటాయి. అది మనకంటే రైతులకు బాగా తెలుసు. మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఉంటుంది వాటికి. నాగార్జున సాగర్ కుడికాల కింద మొక్కజొన్న పంట గత సంవత్సరంలో రబీలో సాగు చేసినప్పుడు అయితే కొంతమంది రైతులు ఎకరాకి 40 క్వింటాలు పైగా దిగుబడి సాధించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక కృష్ణా డెల్టా విషయానికి వస్తే వరి తరువాత రైతులంతా మొక్కజొన్న పంటనే సాగు చేస్తారు. మొక్కజొన్న పంటకు మంచి మార్కెటే ఉందని చెప్పొచ్చు. ఎంఎస్పి ప్రైస్ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఈ పంటను కొనుగోలు చేసే అవకాశం ఉంది. పౌల్ట్రీ వాళ్ళు వెంటనే వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తారు. కోళ్ల దానా కోసం అని ఇతరత్ర వేరే రకరకాలకు ఉపయోగిస్తారు. ఎంత పండించినా కూడా మొక్కజొన్న నుంచి కొన్ని ఏరియాల్లో బీరు తయారు చేస్తారు. లక్షల లీటర్ల బీరు తయారు చేస్తారని కూడా మనం వింటా ఉంటాం. మంచి డిమాండ్ ఉంది మొక్కజొన్నకి. ఒక పక్క కోళ్ల పారాల్లో దానా కోసం, మరోవైపు బీరు తయారు చేయడానికి. మొక్కజొన్నకైతే ప్రస్తుతానికి షార్టేజ్ ఉందని చెప్తున్నారు. అంటే పంట ఒకవేళ ఎక్కువ వచ్చినా కూడా అందులో రేటు పడిపోతుందేమోనని భయం అక్కర్లేదు. 3 నెలల్లో పంట అయిపోతే 4 నెలల్లో మొత్తం చేతికి డబ్బు వచ్చినట్టే. కూలీలతో కూడా పెద్దగా పని లేదు. రైతు సోదరులు ఇలాంటి పంటని ఆలోచన చేసుకొని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు కూడా సలహా ఇస్తా ఉన్నారు. మరి ఒక 4 తళ్ళు 5 తళ్ళ కల్లా పంట పండిపోతుంది. ఒక ఎర్రనాళ్ళు అయితే ఇంకొక 2 తళ్ళు ఎక్కువ వేయాల్సి వస్తుంది. నల్లరేగడి భూములు అయితే కనుక 2-3 తళ్ళకే పంట చేతికి వస్తుంది అని చెప్తున్నారు. మరి రబీలో మొక్కజొన్న సాగు చేసుకోవడం బెటర్ అని చెప్తా ఉన్నారు. మరి ఖరీఫ్లోకి వచ్చేప్పుడు వేరే పంటలు వేసుకోవచ్చు. ఈ సంవత్సరం మిర్చి సాగు గణనీయంగా తగ్గించకపోతే సగానికి సగం కంటే ఎక్కువ, నాకు తెలిసి 70% పైగా తగ్గిస్తే గనక రాబోయే సీజన్ లో రైతు బాగుపడే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఎక్కువగా నష్టపోయే మా సూచనలే కనబడతా ఉన్నాయి. మిర్చి బాగా పండినా కూడా రైతుకు ఆనందం లేదు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. ఎప్పుడో 5-6 ఏళ్ళకి ఒకసారి మిర్చి పంట ధర వచ్చినట్లు కనబడుతుంది. తర్వాత 4 ఏళ్ళు మళ్ళీ ధర పడిపోతా ఉంటది. బాగా పంట వచ్చిన సందర్భంలో రేటు ఉండదు. రేటు ఉన్నప్పుడు పంట సరిగా రాదు. రైతులు అనే వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రతి సంవత్సరం నష్టపోవడం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే మిర్చి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోల్డ్ స్టోరేజ్ ఫుల్ గా ఉంది. మరలా రైతులు ఎగబడి 5 ఎకరాలు 10 ఎకరాలు సాగుబడి చేస్తే గనక వచ్చే ఏడాది అయితే 7, 8, 9 వేలకి రేటు పలికే అవకాశం ఉంది. ధరల పతనం అయితే ఏ ప్రభుత్వాలు ఆదుకోలేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంటితురుపు చర్యలే తప్ప రైతులను ఆదుకునేది ఎక్కడా లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిమాండ్ ఉంటే తప్ప రైతులు బాగుండేది. రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి కొని ఏమీ చేయలేవు. లేదంటే 9,000, 7,000, 10,000 రాబోయే సంవత్సరం పంట విస్తీర్ణం ఎక్కువైతే కనుక ఇంకా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కూలీ రేట్లు చూస్తే 400, 500, 600 కూడా ఉన్నాయి కొన్ని ఏరియాలో. మధ్యాహ్నం వరకు చేస్తే ఒక కూలీ, సాయంత్రం వరకు చేస్తే ఒక కూలీ రేట్లు పెరిగిపోవడం వల్ల చాలా దారుణంగా ఉంది మిర్చి రైతు. పురుగు మందుల విషయానికి వస్తేనేమో తెగుళ్ళేమో అదుపు కావడం లేదు. విపరీతంగా మందులు కొడాల్సి వస్తుంది. రోజు మార్చి రైతు సోదరులు అయితే ఆగమైపోతా ఉన్నారు. రైతు సోదరులు ఒకసారి ఆలోచన చేసుకుని కుదిరితే క్రాప్ హాలిడే ప్రకటించి మిర్చికి 1 సంవత్సరం రోజులు, లేదంటే 1 సంవత్సరం పంట వేగిపోయినా ఇబ్బంది లేదు. మొక్కజొన్న లాంటి ప్రత్యామ్నాయ పంటలు దిక్కు వెళ్తే మరీ మంచిది. 1 సంవత్సరం మిర్చిలో దిగుబడి తగ్గితే మటుకు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఏ పంటకైనా రేటు పెరగడం అనేది సహజం, మనం చూస్తూనే ఉంటాం. రాబోయే రోజుల్లో మిర్చి విత్తనాలు సేల్స్ మొత్తం అయిపోయిన తర్వాత సాగు విస్తీర్ణం మీద కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.